మాత్రం వాడకు. ఏంట్రా రాళ్ళేసుకుని కూర్చుంటావు? ఒక్కడ కూడా ఓటేస్తా అనలేదు. మీ చెల్లి తన మన తను ఉంటే అనవసరంగా తీసుకొచ్చి చెత్త రాజకీయాల్లో దించావు. మీ అన్న డబ్బు పలుకుబడి మీద మనం ఓడిపోతాం, లాభం లేదు. నామినేషన్ విత్డ్రా చేసుకున్నారా? ఒరేయ్, ఈ రోజుల్లో జనాలు మనలాంటి మంచి వాళ్ళకు ఓట్లేయర్రా. జనం ఓట్లేయాలంటే చరిత్రను తిరగరాసిన మహానుభావుడు రావాలి. తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసిందా. లక్ష పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వు వంటి సోకు లీజుకిస్తావా. రోజులన్నీ మారే, రోజులన్నీ మారే, నీ పోజులింక మానదే. రోజులన్నీ మారే, నీ పోజులింక మానదే. కష్టజీవి చంత, అరే కష్టజీవి చంత, నీ కాసు విలువ ఎంతదే. రోజులన్నీ మారే. అన్న నువ్వు ఇక్కడ తిరిగ్గా ఫోటోలు పోజ్ చేసుకుంటా కూర్చుండవు. అక్కడ ఎన్టీఆర్ బాలకృష్ణ డాన్స్ వేసి మరి ఐశ్వర్య కొట్లేండి అడిగేస్తున్నారు. ఎన్టీఆర్ బాలకృష్ణ ప్రచారమా? మైండ్ ఇక్కడ ఉందా, మోకాల్లోకి వచ్చిందా? మరి అలా గెటప్లో అచ్చం అలాగే ఉన్నారన్న మరి. డూపులా? రేయ్, వాళ్ళు డూపులతో ప్రచారం చేయిస్తే నేను ఒరిజినల్ తో ప్రచారం చేయిస్తా. ఎలాగా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ కేక్ అందాల సిమ్రాన్ని దింపుతా. మరి ఆలస్యం ఎందుకు? దింపుతారుగా. గుర్తుకే మీ ఓటేయాలి. అర్థమైంది కదా? తాత ఎక్కడికి వెళ్తున్నావు? సిమ్రాన్ వచ్చిందట, నా ఓటు సిమ్రాన్కే. సిమ్రనా? డైరెక్టర్ అక్కడ షూటింగ్ మొదలు పెట్టాలి. ఇది వచ్చేస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నానమ్మా. నమస్కారం. ఎవరన్నా ఇక్కడ? సార్ ఇక్కడే ఉన్నారండి. డైరెక్టర్ రెడీ, టైం సెన్స్ లేదు వీడికి. కెమెరామెన్ రెడీ, హీరోయిన్ కూడా రెడీ. హీరో ఎక్కడా? శంభో శంకర సాంబ సదా శివ చంద్రకళాధర సర్వలోకేశ్వర నీ దయమాపై చూపరా ఈశ్వర. సినితార వచ్చిందో స్వాగతాలు చెప్పండో, సాక్షాత్తు చందమామ చెంతకొచ్చిందో. అరే సినితార వచ్చిందో స్వాగతాలు చెప్పండో, సాక్షాత్తు చందమామ చెంతకొచ్చిందో. స్టైల్ చూసి నచ్చేసా, పాట విని వచ్చేసా, బొట్టు మాట పక్క నెట్టి ఆటకొచ్చేసా. రామమ్మో పుల్లెమ్మో నువ్వు ఆడేది ఎవరితో తెలుసుకోవమ్మో. అబ్బాయో అబ్బాయో, నేను తెలుగు తమిళ హీరోలతో ఆడిన నాని. శివకాశి ఆటంటే అదరిపోవాలా, నేను చిందేస్తే శివుడైనా ఈల కొట్టాలా. నీ స్టెప్ వేస్తే కుర్రకారు కోల పెట్టాలా, నేను కనుసేగా చేశాను వేడి పుట్టాలా. సినితార వచ్చిందో స్వాగతాలు చెప్పండో, సాక్షాత్తు చందమామ చెంతకొచ్చిందో. స్టైల్ చూసి నచ్చేసా, పాట విని వచ్చేసా, బొట్టు మాట పక్క నెట్టి ఆటకొచ్చేసా. సినిమా స్టారమ్మో తెరపై గుళ్ళమ్మో అర్థం పడపే పతి సలమ్మా. టైటిల్ ముద్దయ్య, హీరో బాలయ్య, ఇంక కాంబినేషన్ హిట్ అయ్యా. మనిషన్నాక మనసుండాలి, ఆదుకునే గుణముండాలి. నీలా అంతా ఆలోచిస్తే లోకమిలా ఎందుకుంటది. అరెక్క
కాస్ట్లీ ఫ్యాను కంటే విలువైనది మా గుర్తు పేదోళ్లకు ప్రియమైనది మోడర్న్ కేసులో వాటర్ పెట్టి కుండలో వాటర్ ఎంతో విన్నా. నాకెందుకు నీతో గొడవ అయితే గురువా ఇస్తా చొరవ. మా అభిమాన తారవు నువ్వేనంట మా మనసుల్ని ముద్దుగా గెలిచావంట మాటలతో మాయ చేసి మాసుకులోడా కొత్త స్టెప్పులతో పట్టేశాం నన్ను పులోడా. కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా ఏ జిల్లా ముద్దు బిడ్డవో. 23 జిల్లాల్లోనా నన్నెరుగని వాళ్ళు లేరమ్మో సినిమా స్టార్స్ ఓటరు దిగి గెలుపన్నది మా సొంతమవుతుందయ్యో. పేదవాళ్ళ మనసులు గెలిచారంటే రేపే సీఎం అవ్వచ్చమ్మో నచ్చిందయ్యో నీ అభిమానము. ఇక చెయ్యాలమ్మో మా సావాసము ఎవరైనా మంచికి తల వంచాలా నలుదిక్కులు నీ పేరు మారుమోగల. మా పార్టీ పేదోళ్ళకి అందవుతుంది ఈ గెలుపుతో ప్రతి ఇంటికి వెలుగొస్తుంది సినీ తార వచ్చిందో స్వాగతాలు చెప్పండో సాక్షాత్తు చందమామ చంపకొచ్చిందో స్టైలు చూసి చేసా పాట విని వచ్చేసా ఒట్టు మాట పక్కనెత్తి ఆటకొచ్చేసా. రావమ్మో బుల్లమ్మో నువ్వు ఆడేది ఎవరితో తెలుసుకోవమ్మో అబ్బాయో అబ్బాయోయో నేను తెలుగు తమిళ హీరోలతో ఆడిన దాన్ని. శివగాసి ఆటంటే అతరిపోవాలా నేను చిందేస్తే శివుడైనా ఇలా కొట్టాలా స్టెప్ వేస్తే కుర్రకారు కోల పెట్టాలా ఎరుకను సైగా చేశాను తేడి పుట్టాలా. అయిపోవాలా రండి మేడం రండి కూర్చోండి తీసుకోండి అమ్ము గుర్తుపట్టాలని అన్న రవి చెప్తున్నానా? నాకు హాస్యం ఎవడ్రా 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 వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఏ ఊరోడో తెలియదు ఆడ ఒరిజినల్ ఇచ్చుంటే తెలుసు ఆ లెటర్ అడ్డు పెట్టి 10 లక్షలు తీసుకెళ్ళాడు 50 లక్షలు ఖర్చు పెట్టి సినిమా స్టార్ని తీసుకొస్తే వాడి వైపుకి తిప్పుకున్నాడు ఏకులా వచ్చి మేకే అది కూర్చోడు మేక్ కాదన్నా చాకు. ఏయ్! వాడెవడో తెలియాలి లేపేయాలి వాడెవడో ఎక్కడుంటాడో వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోండి ఆ తర్వాత కనపడండి పడే. ఎవరో కొత్త మొహాల్లో ఉన్నాయా? అయ్యా ధర్మం చేయండి అయ్యా. చిల్లలేదు ఇల్లు ఎవరండి మీరు? కనబడలే నల్లకోట లాయరు. యా నల్లకోట లాయరా? యా రే రా అయ్యా. వీడు నల్లకోట వేసుకున్నాడు సూత్రావుగా అడుక్కు తింటున్నాడు. ఆడంటే అనకూడదన్నా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం ఎందుకు వచ్చావు చెప్పండి. ఇక్కడ శక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడండి? అంటే మీరు అడిగేది రాజేశ్వరరావు గారు రెండో అబ్బాయి గురించేనా? అవునండి. ఓ పని చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. కూర్చోండి కూర్చోండి. తీయండ్రా బళ్ళు లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాట నీకే లక్ష్మీ బాబా.
వాళ్ళు ఆ? ఏర్రా ఏమైపోయా కూర్చోబెట్టానన్నా. పొద్దున్నే తాగొచ్చావా తాగిన వాటి నిజమన్నా, వాళ్ళకి దిగింది కూడా నిజమన్నా. ఇక్కడే కూర్చోబెట్టానన్నా, బొట్టు మీద కొట్టన్నా. ఏయ్, రేయ్, హడావిడి చేయకండి. వాళ్ళు ఊళ్ళోనే ఉండుంటారు. మనం వాళ్ళ కోసం ఎదుగుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. పదండి. నేను రావడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయింటే ఏం జరిగిందో తెలుసా? అదేంటి అతను మీ అన్నయ్యగా? అవును, అతను మా అన్నయ్య. కానీ రామలక్ష్మణులా కలుసుంటానికి అతనే రాముడు కాదు. అంటే ఆ తర్వాత చెప్తా. ముందా బుట్టిగాడు వస్తున్నాడు, వాడికి చిన్న జిలేబీ ఇచ్చేస్తా. నమస్తే బ్రదర్. బాబు నమస్కారం బాబు. ఏమైందయ్యా? ఏమవటం ఉంది, ఏదో ఆశపడ్డాం, ఎక్కడో ఆశపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు. వద్దులే నాయన, ఇప్పుడు నీకు 10 లక్షలు దొబ్బెట్టినందుకు మాకు చిరిగి సేవటంత అయింది. ఆహా, నువ్వు నాకు ఇచ్చిందంతా 10 లక్షలు. ఆ. నేను నీకు ₹1 ఇస్తా. ₹1. ఆ చెవిట పడేసుకో. చాలా బాగుంది కానీ ఓ చిన్న విషయం. ఆ. నేను నిన్ను గాని నువ్వు నన్ను గాని ఎక్కడ కలుసుకోలేదు. ఓకే. నువ్వు నాకు గాని నేను నీకు గాని ఏమీ చెప్పలేదు. అది ఆ, అది అది, మెయింటైన్ చేయి ఆ, బాబు. సరే అయినట్టు కానీ ఉమ్. సేపు ఓపిక పెట్టన్నా, ఓట్లన్నా పదరా. అమ్మా అమ్మా ఆ, నన్ను క్షమించమ్మా. రాత్రి నాన్నగారు కళ్ళ కనపడ్డారమ్మా. మామూలుగా కాదు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఓ పూలమాలతో ఊరేగారే అలా కనపడ్డారు. అమ్మా అమ్మా, కనిపించి ఏం చెప్పారో తెలుసా? ఈసారి కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి, నిన్నెప్పుడు ఎమ్మెల్యేగా చూడాలి, అందుకు అమ్మని ప్రచారానికి తీసుకెళ్ళు అన్నారు. నన్ను ఆశీర్వదించమ్మా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను అంటే నా చేత ఈ విధోపం చేయించారు కదరా. ఏయ్, నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరగదు.